శనార్థులు పబ్లిక్ వార్తలు చూడడానికి అందరు తయారున్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాన్రి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. ఈ సలి సల్లగుండా గజగజ వణికిస్తున్నదిల్లా. పొద్దుగాల 9 కొడుతున్నా నిద్ర లేచేటట్టు లేదు. పట్టపగటీలు కూడా సెటిల్లు లేకుంటే సలాగుతలేదు. ఇక బండి మీద ఇంటికి పోతాంటనైతే చెప్పవశం కాదుల్లా. చేతుల గ్లౌజులు, తలకాయకు మప్లేరు, పేయి గరం కొట్టు, కాళ్లకు సలిదలకుంటా సాక్సులు. మనుషులకు మస్తు సౌలతులు ఉన్నాయి కానీ మూగజీవాలకి ఎట్లా? వాటికి ఇండ్లు కూడా ఉండయి కదా, పాకలాళ్ళు ఉండాల్సిందే. గజగజ వనికిచ్చే సలికి మూగజీవాలు తిప్పల పడుతున్నాయని ఈ రైతన్నలు వెరైటీ ఉపాయం చేసిండ్రు. వాళ్ళ ఆలోచన ఎట్లుందో చూస్తే తారీఫ్ చేస్తారు పక్కా. వారెవా, మామూలుగా లేదు కదా రైతన్నల ఆలోచన. మనసులు గరంకోట్లేసుకుంటే సలాగుతుంది గాని ఇంటి అవతలుండే మూగజీవాలకు ఎట్లాని అగ్గవసగ్గవల అల్కగైపోయే సక్కటి ఉపాయం చేసిరు అడవుల జిల్లా ఆదిలాబాద్ దిక్కు కొందరు రైతన్నలు. మూగజీవాలకు ఎచ్చదనం ఇచ్చేటట్టు గోనె సంచుల సలికోట్లు పట్టించిర్రు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చునుల్లా. మూగజీవాలకు అప్పటికప్పుడు ఏదన్నా సౌలతులు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. గివైతే అల్కగా అగ్గువలు ఒడిచిపోతాయని పాత గోనె సంచులను పాకలల్లుండే పశువులకు ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు జుట్టి సలికేంచి బయటపడే ఉపాయం చేసిర్రు. చలి పెడితే గోనె సంచులు కప్పుతున్నాం అంతేగా. గోనె సంచులు మంటలు పెట్టుడు అనుకుతున్నాయి. మంచులకు ఆగినట్టు దగ్గర మంట పెడితే గప్పుడు అనుకుడు బంద్ అవుతున్నాయి. అంత ఘోరం ఉన్నది. ఇక ఆ చలితోని గాలికుంటూ వస్తున్నాయి, కొన్ని అనుకుంటా చనిపోతున్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాటికి దగ్గర మంటలు, చలి మంటలు కానీ ఇట్లా గోనె సంచులు కానీ కప్పడం జరుగుతున్నది. కొట్టాలలో పెట్టినా కానీ కొన్ని ఇట్లా అనారోగ్యం కొన్ని చనిపోవడం జరుగుతున్నది. గాలికుంట వస్తున్నది, డొబ్బ అనుకుతున్నది. అవిటి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది. థామ్సీ, భీంపూర్, తలమడుగు, జైనద్, బోధ్, ఇచ్చోడ, నేరేడిగొండ, బజార్ హత్నూర్, ఉట్నూరు దిక్కు సలి అడ్డగోలుగా పెరిగిందట. సల్లగాలులు మొసమరనిత్తలేవాట. సల్లగాలులు జయంగా గాలికుంటు రోగాలతోటి మూగజీవాలు జీవిడుతున్నాయట. సల్లగాలులకేంచి తప్పించుకునేటందుకు అటు దిక్కు చాలా మంది రైతులు గోనె సంచుల ఉపాయం చేసిరట. ఈలను చూసి చుట్టుముట్టు జిల్లాల రైతన్నలు సుతం గీ గోనె సంచుల ఉపాయం వేసి ఎత్తున్నారట. ఇంత ఎచ్చటి ఆలోచన చేసిన రైతన్నలను టార్చ్ బేరర్లు అనుకుంటా తారీఫ్ చేస్తారు కడమ జిల్లాల రైతన్నలు. ఆ పబ్లిక్ చెప్పుకునే తందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి కానీ వాటికంటే మొదలు మా ముసలి మోతవారు ఏం చెప్తుండే అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏందయ్యాలి సంగతి? ఉట్టిగానే సార్, ఉట్టిగానే సార్, తప్పది. అరే మీరు నడవరాదురమ్మా. అరే ముచ్చట్లు పెట్టుకుంటే ఎంతసేపు నడతారమ్మా. అరే ఏడ చూసినా ఇవే ముచ్చట్లా మీకు? నలుగురు కలిసిందంటే చాలు గుసగుసని ముచ్చట్లు పెడతా అంటారు. చెప్ప నడువురి ఇద్దే ఆడోళ్ళ లైన్లో నువ్వేదా? అరే జరంత ముసలిని శాత కాక మీ లైన్లో తక్కువంటారని వచ్చిన. అయినా ఏ లైన్లో ఉంటేంది, ఓటేసినవా లేదా అనేది ముఖ్యం. అరే నడువు మంచిగా మాల్యం ఎక్కువ చెప్పాడతారు ఏందమ్మా. నడువురి సీరియల్ ముచ్చట్లు పెడతారా ఏంది లైన్లో కూడా? ఈ ముసలోనికి ఏం పుట్టింది కావచ్చు, ఎల్లెలకల వండి ఏమేమో గలవరిస్తున్నాడు. నిన్న మొన్న దాగింది ఇంకా దిగలేదా ఏంది? నా తెలుగుకు రాకుర్రి, మరి నాకు అసలుకే మురికి మాట్లాడుతుంది. అరే మీ సందర్భం మీరు పోయి ఓటేసి రాపోర్రి. అరే ఏమో నా తెలుగు కథ ఈ పూర అనుకున్న వారి కాలు తెక్కిరా ఈ నోట్ల మనుగోట. అరే గీ పొలగానే తీసుకొచ్చిర్రా మా గీ ఓట్లేసే కాడికి. అక్కడ 4 చంపినాడు ఇంట్లో కూర్చొని పెట్టకాడు. గిడి తీసుకొచ్చి పొలగాడు లైన్లో పోదాం అనుకుంటే గీత తిప్పలగా వచ్చాడు. ఇంతకక్కడ ఓట్లేడ జరుగుతున్నాయి, అసలు నువ్వు ఏడున్నా అనుకుంటున్నావు ముసలోడా? నిన్నమో నోట్ల కోసం తీరుకుంటా తాగింది ఇంకా దిగలేదా ఏంది? ఇంత కోటేసినావా లేదా? నీ ఓటు ఎవరికెత్తే నీకేం తీరమ్మా. నాకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకున్నా. ఏమో నన్ను అడుగుతాను, నీకు చెప్పాలనా? నువ్వు వేసుకోపోరా నీ ఓటు, నువ్వు ఏమో నన్ను అడుగుతాను. ఓ అన్న అడవలన్న లేరా అనే? మా ముసలోని మొక్క మీద నన్ను నీళ్లు కొట్టి లేపుండ్రే, జరంత పుణ్యం ఉంటది. ముసలోడా లే, అగో నీ మనవరాలు పిలుస్తాంది. ఏమో నువ్వేమో సాపుకొని పన్నావిడా? హైదరాబాద్ నుంచి పొల్లు ఎప్పుడు బుజ్జే ఉరుకో జల్లిన ఓటేసిరా. పాడ ఓట్లేసే కాడ మస్తు లైన్ ఉన్నది. మళ్ళా పగటాల వరకు బందేనట. ఇక నేను ఇప్పుడే ఓటు గుద్ది వచ్చిన. ఉరుకు ఇక ఓటు ఎవరికో ఎరికే కదా అది మన వానికి. జల్లేసిరాప నేను ఇప్పుడే వేసి వచ్చిన. అసలు నువ్వు సోయిండే మాట్లాడుతున్నావా లేకుంటే సోయి తప్పి మాట్లాడుతున్నావా ముసలోడా? ఓట్లు పగటాలకే అయిపోయినాయి, లెక్కింపు కూడా ఇప్పుడే అయిపోయింది. సర్పంచ్ ఎవరనేది కూడా బయట పడ్డది. కానీ నువ్వే ఆ కాలంలోనే ఉన్నావు.
ఏంది ఓట్లు అడిచిపోయినాయా? లెక్కింపు కూడా అయిపోయిందా? అబ్బా ఏంది ఎంత పని అయిపోయాను. నేను ఇప్పుడే ఓటేసేస్తాను అనుకున్నా. చచ్చా ఏ పాటో నిన్న వాళ్ళు ఇచ్చిన మందు తాగి ఈయన మలుచుకొని ఇప్పుడే లేచినట్టున్నా నేను. అంటే ఇప్పటిదాకా నేను అనుకునేంత కలలేనా? అరే ఎంత ఘోరం అయిపోయాను. ఇప్పుడు నా ఓటు ఎట్లా ఏం కథ మరి? సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలోడా నీ కథ కూడా. ఓట్లు వచ్చినాయంటే కడుపు కడుకునుడే తప్పితే ఓటేసి రావాలనే సోయి ఉండద్దా చెప్పు. మళ్ళా మందికి మాత్రం మస్తు ముచ్చట్లు చెప్తావు. అరే నేనేం చేయనే, ఓటేసి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన మందుకి తాగుదామని అనుకున్నా. బుత్తంత అయిపోయి ఓటేసేద్దాం అనుకొని ఇంతంత తాగిన. ఇక అదే జరసేపటికి అయ్యో గీంత దానికి మళ్ళీ దాసుడు ఎందుకు అని ఆ ఉన్నది కూడా తాగిన. మళ్ళీ కాసేపటికి ఇక అట్లనో ఇట్లనో తిరిగేటాలకు ఇంకో పాయిచోళ్ళు ఇచ్చిన కీస నా ముఖమే చూసుకుంటూ బాధపడ్డట్టు అనిపించింది. అయ్యో అది అట్లా బాధపడవచ్చాను అని ఆ కీసను కూడా జరంతసేపు కూర్చొని ఓదార్చిన. ఇంకేమున్నది, నన్ను నేను ఈయన పండుకొని ఓదార్చుకున్నాడు. కసం దుకాణం బంధు. నన్ను అడిగినోడు లేడు, నా ఓటు అడిగినోడు లేడు. ఏం చేస్తాం మరి? వాళ్ళని ఏం చేస్తారే, నీకు అన్ని ముట్టినాయి కదా, నువ్వే ఖచ్చితంగా ఓటేస్తావు అనుకున్నారు కావచ్చు. సరే గాని ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి నువ్వు ఓల కోటేసినావంటే ఏమని చెప్తావు చెప్పు. ఎవరికే ఉన్నది, గెలిచిన వాళ్ళకే ఓటేసిన అని చెప్తా. ఇంకా నన్నెవాడు కానిండు మొట్టుగాడు వెనుకటిగాడు అయితే నిన్ననే పుక్కలుగా తాగి డక్అవుట్ అయిపోయిందట. పుణ్యానికి వస్తానంటే కడుపు కడుక్కుంటాడు ఒక్కొక్క కొడుకులు. ఆయన ఇట్లా ఓటుకు నోటు తీసుకునుడు కోటర్ కీసాలకు ఆశపడుడు తప్పు కదనే తాత. ఓ ఇటువంటి ముచ్చట చెప్పుకునేటందుకు మంచిగానే ఉంటాయి బొమ్మ. కానీ ఆ పోజులో నిలబడ్డోళ్ళకి అర్థమవుతుంది ఎట్లా గెలవాలి, ఏ తీరుగా గెలవాలి, ఏ పిలాలు వేయాలి అనేది. అటువంటి మార్గంలో జరిగే తప్పుడు మార్గమే ఈ కోటర్ కీసాలు ఓటుకు నోటు అనే మార్గం. నువ్వు కూడా ఇసంటి శుద్ధపూస ముచ్చట్లు చెప్పమంటే మస్తుగా చెప్తావు గానీ పాటించమంటే శాత కాదు, అంతే కదా. ఇప్పుడు నువ్వు నాతో పంచది కొలుసుకునేందుకు వచ్చినావా, వాడు కిషోర్ గారు రాసి ఇచ్చిన వార్త చదివేటందుకు వచ్చినావా? అది చెప్పు, నువ్వు నాకు అది చెప్పు ముందు కదా. చెప్పుడు కాదు, చెవులు విండి నీ చేతిలో పెడుతుందట ముసల్ది. ఇంటికి తాళమేసి మొల్దారాన్ని కట్టుకొని నువ్వు వీడవంటే ముసల్ది నీ కోసం తిరుగుతాను దేనికైనా. అబ్బర కొడుకో, ముసలి నా కోసరానికి తిరుగుతుంది అంటున్నా. అబ్బో నేను ఓటేయలేదు వాళ్ళు కదా, ఆగి మలుచుకొని పన్ను అనే ముచ్చడు దాన్ని తెలిసింది అనుకో, కుక్కలు కొట్టినాడు కొడుతుంది. నేను తప్పించుకోవాలి. అబ్బో నేను ఎటన్నా పోయి తప్పించుకుంటా, దొరకదానికి. తప్పించుకున్నాడు అట. ఇంకా గానీ ఎట్లా జరిగినాయి మీ ఊళ్ళో 2వ విడత సర్పంచ్ ఎలక్షన్లు? ఎట్లెట్లా జరిగినాయి అంటే అట్లట్లా జరిగినాయి. అంతా ఊళ్ళో పొంచి మొత్తం మందు కీసాలు ఏర్లై పారినాయి. బిర్యానీ పొట్లాలు, రంగురంగుల సీరియలు, ఓ దండాలు పెట్టుడు, వంగి కాళ్ళు మొక్కుడు, గదవలు పట్టుకున్నాడు, వాకిళ్ళు ఊడ్చుడు, బట్టలు ఉతుకుడు, పొలగల్ల ముడ్లు కడుగుడు, చిత్రాలు బాగానే జరిగినాయి. ఓట్ల కోసరానికి 4 వద్దులు వాళ్ళు పడరాని పాటలు బగ్గనే పడ్డారు. కానీ వాళ్ళు గెలిచి గజ మీద కూర్చున్నాక 5 ఏళ్ళు మరి మేమేసరికి పాటలు పడాల్సి వస్తుందో ఏమో చూడాలి. మరి చూస్తే వెళ్తే 5 ఏళ్ళు గడిచే వరకు. మరి అందుకే అంటారు నిజాయితీగా ఓటు అడిగేటోళ్ళు నిజాయితీగా పనిచేస్తారు, పైసలు వంచి గెలిచిన వాళ్ళు మళ్ళీ పైసలు సంపాదించుకునే పని మీదే పడతారు. గంతే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు. అవును కాదా మరి? పైసలు పెట్టి గెలిచిన నాయకులు ఉట్టిగానే ప్రజాసేవ ఎందుకు చేస్తారు చెప్పు? ఆటన పెట్టుబడి పెట్టి రూపాయి సంపాదించుకుని అగ్వ మార్గం అయిపోయింది రాజకీయం అనేది. జనాలు మారినంత వరకు రాజకీయ నాయకులు కూడా మారు. ఏంటి మనవరాలు వచ్చింది దాదారా పిల్ల. ఇక నీ వార్తలైతే నువ్వు చదువుకో, బాపం పిలుస్తాను, నేను పోతాను. చూసింది కదా పబ్లిక్, మా తాత చెప్పినట్టు ఈ కాలంలో నిజాయితీగా పోటీ చేసి గెలవని సర్పంచి, డబ్బులు పెట్టి పదవిని పొందిన సర్పంచి జల్లిన అందలం ఎక్కుతున్నాడు. అవినీతి సొమ్మును కూడేసుకొని ఓట్లప్పుడు పెట్టిన సొమ్ముకు డబ్బులు సంపాదించుతున్నారు. అందుకే మనం నిజాయితీగా ఉండి నిజాయితీగా ఓటేసి గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చని రోజున వాళ్ళని గల్లవట్టి అడగచ్చు. అర్థమైంది కదా ఏం చేయాలో మరి. ఇయ్యాల రేపట్ల పల్లెలలో కూడా ఇండ్ల ముంగట కాంక్రీటు జంగళ్ళు పుట్టుకొత్తున్నాయుల్లా. బయట ఉండాల్సిన బాత్రూంలో ఇండ్ల నడుమిట్ల కత్తున్నాయి. అలికి ముగ్గేసే ఆకిళ్లకు సిమెంట్ పూతలు ఊసి ముగ్గులకు బదులు రంగులు ఎత్తాండ్రు. మట్టి మనుషులే గాని మట్టి అంటద్దనుకునే మనుషులు తయారైతాండ్రు రాను. అయినా గాని ఇంటి వరకే సురువు, ఊళ్ళే వాడల పొంటి మళ్ళా గదే గలీజు.
అసొంటోళ్ళంతిగో ఈ ఊరిని చూసి నేర్చుకోవాలి. చూడు ఎట్లున్నదో. నున్నటి సీసీ రోడ్ల పక్కన తడి చెత్త పొడి చెత్త డబ్బాలు, అద్దమసొంటి గల్లీలు, మూసున్న మురికి నీళ్ల కాలువలు, సోలార్ వాటర్ హీటర్లతోని ఇంటింటికి తానాలకు వేడి నీరు, వాటర్ ఏటీఎం కార్డులతోని గడప గడపకు తాగునీరు. అబ్బా, ఊరంటే ఇదేరా అన్నట్టు సకల సౌలతులతోటి ఎంత నీటుగున్నదో చూసిండ్రా. మహారాష్ట్రలున్న సతారా నేవార్ అనే చిన్న పల్లెటూర్లొల్లగిది తడోబా అందేరి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ దగ్గరనే ఉంటదట. అంటే పులుల ఇలాకా అన్నట్టు. ఇక్కడి పద్ధతులు చూసి ఆనంద్ మహీంద్రాసొంటి పెద్దసారే ఆశ్చర్యపోయి సోషల్ మీడియాలో పోస్టు పెట్టేటాలకు దేశమంతిప్పుడు గీ ఊరి ముచ్చట్లే నడుస్తున్నాయి. గంత గొప్పేందంటే ఒక్కటి కాదు, అభివృద్ధిలా శుభ్రతలా అన్నిట్లున్నది. అందుకే స్మార్ట్ విలేజ్ అని పేరుకెక్కింది. ఇదంతా ఈ ఊరోళ్ళ గొప్పతనం, ఈ ఊరిని ఏలేటి నాయకుని గొప్పతనమేనట. ఐక్యమత్యంగా అందరు కలిసి సతారా నేవార్ ఊరును ఇగో ఈ రేంజ్కి తెచ్చిండ్రు. అందుకే ఆనంద్ మహీంద్ర సారు మస్తు మెచ్చుకున్నాడు సోషల్ మీడియాలా. ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఊరి గురించి చాలా ముచ్చట్లే ఉన్నాయోళ్ళు. ఊళ్ళే బూతు మాటలు మాట్లాడితే 500 జరిమానెత్తారట. అట్ల పద్ధతిగా మర్యాదకు మారుపేరైంది సతారా నేవార్ ఊరు. ఏదేమైనా తెలంగాణ సర్పంచ్ ఎన్నికలే అలా గీ ఊరును మనమంతా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదోల్లా. మన ఊర్లను కూడా ఎన్నికలైనాక గిట్లా అన్ని సౌలతులతోటి అద్దం లెక్కనే చేసుకోవాలి. ఏమంటారు పబ్లికు? అసంటోళ్ళకే ఓట్లేసి గెలిపేండ్రి మరి, సరేనా? నేను చిన్నగున్నప్పుడు జాతరల కాడ పులేశం కట్టినోళ్ళని చూసి మస్తు భయపడుతుండే. నిజంగానే పులి కావచ్చని గజగ జొనుకుతుండే. ఇప్పుడంటే ఏషాలు ఎష్టోళ్ళు తక్కువైనరు. పట్నం దిక్కు బోనాల పండుగప్పుడు ఏన్నో కాడ పులేశం గట్టి కానొస్తే మా భాగ్యమైంది. మరి అసొంటి అంతరించిపోతున్న అరుదైన కళను ప్రదర్శిద్దామని గిడొక ఎమ్మెల్యే సాబు ఏషం గట్టిండు. మరి ఆయన ఎందుకు గట్టిండు, పర్ఫార్మెన్స్ ఎట్లిచ్చిండో చూద్దామా మరి. ఓ ఎడిటర్ అన్నా, ఆ కళాఖండ నిడివేయిగా. అందరు వచ్చినట్టే కదా, వీడియోగ్రాఫర్ అన్నలు కెమెరాలు షాల్ చేసినట్టే కదా, విలేకర్ అన్నలు అందరూ తయారున్నట్టే కదా. అందరు తయారే అన్నా, మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చుడే ఆలస్యమిగా. ఆ చేతులున్న సామాన్లు కింద పెట్టరాదు. अपने तरीके से बहुत मेहनत करने के बाद उनको पकड़ा है. अगर नागपुर के स्टेशन के बाजू में अगर बेबड़ आ सकता है, लेफड़ आ सकता है, तो आप समझिए कि पूरे राज्य में क्या अभी आज के तारीख में क्या पोजीशन होगी. అబ్బబ్బా, అన్న పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా? సూపర్ అన్నా, నువ్వు తోపు పో. చిరుత పులి కూడా అట్నుండి అటే పోతుంది నీ లోపటున్న టాలెంట్ ను చూస్తే. लेपर्ड जो है वो अभी राज्य की आपत्ति हो गई है. महाराष्ट्र के राज्य में बहुत सारे लोग, लेपर्ड जो है वो अभी राज्य की आपत्ति हो गई है. महाराष्ट्र के राज्य में बहुत सारे लोग. వామ్మో, గాండ్రించకే అన్న, అడవిల జీవాలన్నీ కూడా గుబులు పడతాయి. చలికంటే ఎక్కువ నీ గాండ్రింపుకే గజగజవానికి నిద్ర కూడా పట్టకుంటైతది కావచ్చు వాటికి. గీ అన్న గింత కష్టపడి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఎనికమాలున్నోళ్ళు చాలా లైట్ అన్నట్టే చూస్తున్నారు. మరి గీ అన్న ఎందుకు ఇంత టాలెంట్ ను కెమెరాల ముంగట చూపెడుతున్నాడంటే, అన్న పేరు శరద్. మహారాష్ట్ర దిక్కు జున్నూరు నియోజకవర్గం నుంచి శివసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే. వాళ్ళ నియోజకవర్గంలో చిరుతపులులు జయంగా 3 నెలల్లోనే 55 మంది జీవిడిచిండ్రట. గ్రామసింహాలు గ్రామాలల్ల తిరిగినంత అలకగా చిరుత పులులు ఊళ్ళ మీద పడి ఆగం చేస్తున్నాయట. రైతులు పొలాలకు పోకుంటే ఎత్తున్నాయట. జనాలు తొవ్వల మీద తిరగకుంటే ఎత్తున్నాయట. ఇంత కథ నడుస్తున్నా పువ్వుపాటి సర్కారుకు చెవున పేను వారినట్టు కూడా అయితలేదట. ఏండ్ల సంది గోసలు పడుతున్నాం, అయినా పట్టించుకుంటలేరని అసెంబ్లీయాల్ల ఈ తీవ్ర టాలెంట్ చూపెడదామని ముంగట పడ్డాడు ఎమ్మెల్యే శరదన్న. ఏషంగట్టి సభా ప్రాంగణంలో సమస్యను రక్తిగట్టిచ్చిండు. చిరుత పులులకు కొంచెం అటు ఇటుగా టాలెంట్ నంతా చూపెట్టిండు. కమలం సర్కార్ ఎంబటే సమస్యను కాకావికలం చెయ్యాలని కుతికేంత ఓంగ డిమాండ్ చేసిండు. చిరుతలను బట్టి చిరుతల ఫ్రీ విలేజ్లను చెయ్యాలని భీష్మించిండు. అన్న టాలెంట్ ను చూసి నియోజకవర్గం జనాలు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయితాండ్రో గాని, అధికార పార్టీలైతే చిరుతల జాడకు శరదన్ననే వంపాలని సెటైల్ రేసుకోబట్టిండ్రు. ఓటర్ల కోసం వినూత్న ఆలోచన చేసుట్లా ఈ అన్న ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నాడని అనుకోబట్టిండ్రు వార్తలల్లా అన్న టాలెంట్ చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.